నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 25వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్రమాస బహుళపక్ష పాడ్యమి తిథి ఉదయం 6:45 వరకు, తదుపరి తదియా తిథి. విశాఖ నక్షత్రం రాత్రి 2:24 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. వ్యతిపాత యోగం రాత్రి 4:54 వరకు, తదుపరి వరీయాన యోగం. కౌలవ కరణం ఉదయం 6:45 వరకు, తదుపరి తైతుల కరణం రాత్రి 7:19 వరకు, తదుపరి గరజి కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 6:41 నుండి 8:24 వరకు. అమృతకాలం సాయంత్రం 4:58 నుండి 6:41 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:35 చంద్రోదయం రాత్రి 7:52 చంద్రాస్తమయం ఉదయం 6:32 అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:58 వరకు. మరలా మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:03 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:24 వరకు. గుళిక కాలం ఉదయం 9:04 నుండి 10:39 వరకు. యమగండం ఉదయం 5:54 నుండి 7:29 వరకు. గురువారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు రాత్రి 2:24 నుండి రేపు సూర్యోదయం మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, నూతన ఔషధాలు వాడటం మొదలు పెట్టడానికి, వైద్యులను సంప్రదించడానికి అత్యంత అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.